ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవుడికి క్రీస్తు వారి పక్షాన అందరూ తెలియజేసుకుంటాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, గత వారం ఏం చెప్పుకున్నామండి? ఏలియా హనోకు శరీరంతో పరలోకం వెళ్ళారా లేరా అని చెప్పుకున్నాం. మంచిది. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఆత్మీయుని ఆక్రందన. ఆత్మీయుని ఆక్రందన. ప్రభునందు ప్రియులరా, ఆక్రందన అంటే ఏంటండి? మనం దుఃఖంతో ఏడుస్తాం. ఆ ఏడుపు ఒక తారాస్థాయికి వెళ్తే వచ్చేదే ఆక్రందన. ఆ ఆక్రందన చేస్తుంది ఎవరంటే ఒక ఆత్మీయుడు. అంటే ఆత్మను అనుసరించి జీవించేవాడు ఆక్రందన చేస్తున్నాడు. మరి ఎవరు చేస్తున్నారు, ఏమిటి ఆక్రందన, ఎందుకు చేస్తున్నాడు అనేదే ఈరోజు మన సబ్జెక్ట్. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం. అందరూ దిగండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, ఎవరంటున్నారండి ఆ మాట? అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు ఆత్మీయుడా కాదా? అంటే మనకు ఆత్మీయుడని కాదు, ఆత్మను అనుసరించి నడిచేవాడు. అటువంటి వ్యక్తి ఏమంటాడంటే 7:24, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని. చూడండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును. అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును. అంటే పౌలు బాధల్లా దేనికండి? దేని గురించి బాధపడుతున్నాడు? దేని గురించి బాధపడుతున్నాడండి? తనకున్నటువంటి శరీరాన్ని బట్టి బాధపడుతుంది. అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యును, ఇట్టి మరణంకు లోనవుతుందంట శరీరం. దేనికి లోనవుతుందంట? మరణానికి. అది ఏ మరణం? అందరికీ సంభవించేటువంటి మరణమా? ఏ మరణం అండి? అందరికీ సంభవించేటువంటి మరణం అయితే పౌలుకి చింతే లేదు. బ్రతుకుడు క్రీస్తే. చావు అయితే ఏ చావు గురించి చెప్పాడు? ఏ మరణం గురించి చెప్పాడు? ప్రజలందరికీ, మనుషులందరికీ సంక్రమించేటువంటి లేకపోతే సంభవించేటువంటి మరణం గురించి పౌలుకి ఎటువంటి చింత లేదు. కానీ ఇక్కడ ఒక మరణం గురించి చింతిస్తున్నాడు. ఎటువంటి మరణం అంటే ఇదిగో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును. మరి అది ఎట్టి మరణం, ఇట్టి మరణం అన్నాడు కదా, అది ఎట్టి మరణం అనేది చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, క్షమించాలి 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులందరూ ఇది రెండవ మరణం. పైన చెప్పబడినటువంటి ఆ లిస్ట్లో కొన్ని చెప్పాడు కదండి. మనిషిలో ఇటువంటి దుర్గుణాలు ఉంటే వాళ్ళు రెండవ మరణానికి అప్పగించబడతారని కొంత లిస్ట్ ఇచ్చాడు కదా. ఈ లిస్టుకి పౌలుకి ఏమైనా సంబంధం ఉందండి అసలుకి? కొంతమంది కొన్ని చెప్పారు కదా, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరకంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు. ఇవ్వబడినటువంటి ఆ చిట్టాకి పౌలుకి అసలుకే సంబంధం ఏమైనా ఉందండి? లేనే లేదు. అయినా మరి ఈ రెండవ మరణానికి ఎందుకు భయపడుతున్నాడు?
ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు? మొదటి మరణం గురించి అయితే పౌలుకి ఎటువంటి చీకు చింత లేదు. ఆయన భయపడుతుంది దేనికంటే రెండవ మరణాన్ని గురించి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు మరి ఆయన ఈ రెండవ మరణం గురించి ఇంతలా భయపడుతున్నాడు? మనం భయపడాలండి రెండవ మరణం గురించి చెప్పాలండి. రెండవ మరణం అంటే ఏంటి? నరకం. భయపడాలా? క్రీస్తునందు మనం కడగబడి మనం జీవిస్తున్నాం, మనం భయపడాలా లేదా? నరకానికి భయపడాలంటారా లేదంటారా? ఎందుకు భయపడాలి? ఈ విశ్వాసం అనే యాత్రలో ఏదో ఒక రోజు మనం తప్పటడు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. భక్తుల జీవితాల్లోనే అదే జరిగింది. మరి పౌలు కూడా భయపడవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఉందా లేదా? అందుకే భయపడుతుంది. ఆయన ఏదో ఇచ్చేసేయడానికి కాదు, రెండవ మరణానికి అంటే నరకానికి ఎందుకు భయపడుతున్నాడంటే, ఇదిగో తన శరీరము ఎటువంటి మరణానికి లోనయ్యేటువంటి స్వభావం కలిగి ఉందంటే, ఇదిగో రెండవ మరణానికి లోనేటువంటి స్వభావం కలిగి ఉంది. ఆ స్వభావం కలిగినటువంటి శరీరంలో నేనున్నాను, ఆత్మనే. అదిగో ఇట్టి మరణమునకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును? పౌలు శరీరం మాత్రమేనా? మన శరీరాలు కూడా ఎక్కడికి దేనికి లోనవుతాయి? రెండవ మరణానికి లోనవుతాయి. మరి ఆ రెండవ మరణానికి లోనవ్వకుండా వాక్యం ద్వారా మనం కాపాడుకోవడమే భక్తి. భక్తి అంటే ఏంటండి? రెండవ మరణం అయినటువంటి నరకం నుండి నరక పాలు కాకుండా మన ఆత్మను మనం కాపాడుకోవడమే, వాక్యం ద్వారా కాపాడుకోవడమే భక్తి. ఆ కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని భయపడుతున్నాడు. అర్థమైందండి? అయ్యో నేను ఎంతటి దౌర్భాగ్యుడిని, నాకు మేలు చెయ్యాలని ఉంది, కానీ నేను మేలు చేయడం లేదు. మేలు చేయాలనే ఉద్దేశం నాకు ఉంది, కానీ నేను మేలు చేయడం లేదు అని అంటూ 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 ఇంకేమన్నానంటే, అదే అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. చదవండి. కాదు, రోమిలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనపడుచున్నది. దైవ నియమము కాకుండా వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనపడుతుంది. అవయవాల కలయికను ఏమంటారు? శరీరం. అంటే వేరొక నియమము నా శరీరములో ఉన్నట్టు నాకు కనబడుతుంది. మనకి ఎప్పుడైనా అనిపించిందండి? మనకి ఎప్పుడన్నా కనపడిందా? కనపడలేదు. కానీ అతను పరిశీలన చేశాడు కాబట్టి, అయ్యో నేను మేలు చేయాలనుకుంటున్నాను, నా శరీరం ఎందుకు కీడు వైపుకి పరుగులు తీస్తుంది? మేలైనది నేను చేయాలనుకున్నా సరే ఎందుకు చేయలేకపోతున్నాను అనేది గ్రహించాడు. అందుకే వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనపడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. ఆ నియమం అంటే ఏదో చిన్న చితకా కాదండి. పౌలు మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడగలిగేది. దాన్ని ఏమీ తక్కువ అంచనా అవసరం లేదు. దేంతో పోరాడుతుంది? పౌలు మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతోనే పోరాడుతుంది ఆ నియమం. చూడండి ఎంత డేంజర్. పోరాడుచు
చూడండి, నా అవయవంలో ఉన్నటువంటి పాప నియమమునకు. అవయవాల్లో ఏమున్నదంట? పైన చెబుతూ వేరొక నియమం నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనపడుచున్నది అని చెప్తూ వస్తూ 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 చివరికి ఆ నియమం ఏమని తెలిచాడు? ఏ నియమం? పౌలు శరీరంలో ఒక్కటే ఉందా పాప నియమం? మన శరీరాల్లో ఉందా లేదా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా మన శరీరాల్లో ఏముంది? పాప నియమం ఉంది. అంటే ఈ శరీరం లోకాసులకు లోనైపోయేటువంటి శరీరం. ఎంతగా లోకాసులకు లోనైపోతుందంటే సాక్షాత్తు దేవుడి దగ్గర నుంచి దూత దిగి వచ్చి లోతును అతని కుటుంబాన్ని రక్షించాలనుకుంది. లోతునికి వచ్చారా లేదండి? వారు లోతుని రక్షించాలనుకున్నారు. లోతు భార్యని వీళ్ళందరినీ రక్షించాలనుకున్నారు. కానీ లోతు భార్య ఏం చేసింది? రక్షణ చాలా దగ్గరగా ఉంది అయినప్పటికీ ఏం చేసింది? తన అవయవంలో ఉన్నటువంటి పాప నియమం. ఏంటి ఆ పాప నియమం? లోకాశ. ఇంకా డీప్గా చెప్పుకోవాలంటే నేత్రాశ. నా ఆస్తి, నా ఇల్లు ఏమవుతుందో అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తన శరీరంలో ఉన్నటువంటి పాప నియమం వల్ల ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. మన మనసులో ఉన్నటువంటి దేవుని వాక్యంతో పోరాడుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమం ఎంత భయంకరమో చూడండి. ఈరోజు చర్చికి వెళ్దాం. మంచి స్పీకర్ ఎవరో వస్తారన్నారు కదా, మంచిగా చెప్తారేమో, అది నాకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని మనం అనుకుంటాం. మనం అంటే ఆత్మ అనుకుంటాం. ఈరోజు టీవీలో మ్యాచ్ ఉంది కదా, వచ్చేవారం వెళ్దాంలే, మళ్ళీ ఆత్మ ఊరుకోదు. మ్యాచ్ ఉంటే సాయంత్రం హైలైట్స్ చూసుకుంది కానీ ముందు చర్చికి ఉన్నాడు. మళ్ళీ శరీరంలో ఉన్నాడు పాపనేమో ఒప్పుకోదు. హైలైట్స్లో అన్నీ ఉండవు కదా, హైలైట్స్లో అన్నీ ఉండవు కదా, కొన్ని కదా. ఇలాగ సంఘర్షణ జరిగి మన మనసులో ఉన్నటువంటి వాక్యంతో ఏది పోరాడుతుందట? మన శరీరంలో ఉన్నటువంటి పాప నియమం పోరాడుతుంది. పౌలు ధర్మశాస్త్రముకు బద్ధుడై ఉన్నాడు కాబట్టి ఎదిగో నా శరీరంలో ఉన్నటువంటి పాప నియమం ఏదైతే ఉందో నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో అది పోరాడుచున్నది. అంటే చూడండి, మనిషి అంటే రెండిటి కలయిక. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఈ శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. పాపానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోద్దా లేదా? మంచి మాటలు, చెడ్డ మాటలు, ఈ రెండు ఉన్నాయనుకోండి, మన చెవి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? చెడ్డ మాటలకి ప్రాధాన్యత ఇస్తుంది. అబద్ధపు మాటలకి, బోటకపు మాటలకి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ మంచి మాటలకి ఎప్పుడు కూడా మన శరీరము ప్రాధాన్యత ఇవ్వదు. అందుకే పౌలు ఇంకో చోట చెబుతూ గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇదిగోండి, శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. దేవుడు చెప్పేసాడండి వాక్యం ద్వారా. శరీరం అంట ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుందంట, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తుందంట. ఎందుకు ఈ రెండిట్లకి వైరం వచ్చిందంటే శరీరంలో ఏముందంటే పాప నియమం ఉంది, ఆత్మలో ఏముందంటే ఎంతో కొంత దేవుని వాక్యం ఉంది. ఈ రెండిట్లకి ఏం జరుగుతుంది? సంఘర్షణ జరుగుతుంది. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా
ఉన్నాయి. ఒకదానికి ఒకటి అస్సలకే ఈ రెండు కూడా జత కట్టవంట. జత కట్టడానికి ఒప్పుకోవంట. ఏంటి? శరీరము ఆత్మ. కానీ భక్తి అంటే శరీరము ఆత్మ జత కడితేనే భక్తి. అర్థమైందండి? ఆత్మ శరీరాన్ని లొంగ తీసుకోగలిగితేనే భక్తి. శరీరము ఆత్మను లొంగ తీసుకుందనుకో అదేంటి? పాపం, భక్తి కాదు. అంతేనండి. భక్తి అంటే ఏంటి? సింపుల్గా డెఫినేషన్ ఇవ్వాలంటే మన ఆత్మ శరీరాన్ని లొంగ తీసుకొని మన జీవితకాలం ఉందనుకోండి, అది స్వచ్ఛమైనటువంటి భక్తి. తీర్పు దినాన బల నమ్మకమైనటువంటి దాసుడా. చూడండి, దేవుడే చెప్పేసాడు ఈ రెండిట్లకి ఎలా ఉందంట? వ్యతిరేకంగా, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, విరోధంగా ఆపేక్షించుచున్నది అని చెప్పాడు. అంటే అంత భయంకరమైనటువంటి శరీరంలో ఉన్నాం మనం. ఇప్పటికీ పాపం చేయకపోవచ్చు, రేపు పాపం చేయొచ్చు, లేకపోతే ఎల్లుండి పాపం చేయొచ్చు, వచ్చే వారం పాపం చేయొచ్చు. నువ్వు ఇంకా 2 రోజుల్లో చనిపోబోతుండగా ఈ రోజు పాపం చేసి పరలోకాన్ని, అప్పటి వరకు నీతిగానే ఉన్నావు, అప్పటి వరకు బాగానే ఉన్నావు. కానీ దగ్గరకు వచ్చేసేటప్పటికి బోర్లా పడిపోవచ్చు. అది పౌలు భయం. నా శరీరము, నేను పాపం చేయటం లేదు, కానీ నా శరీరంలో ఏముందంట? పాప నియమం ఉంది. పాపానికి ఆకర్షించిపోయేటువంటి స్వభావం ఉంది. ఒకవేళ నేను ఎక్కడ పాపం చేస్తానో అని భయపడుతూ భక్తిని కొనసాగించేది. దేవుని యందు భక్తి అంటే అదేనండి. దేవుని యందు భయం అంటే అదేనండి. నేను ఎక్కడ శరీరానుసారుణ్ణి అయిపోతానో అని ఎల్లవేళ కనిపెట్టుకుని మనం బ్రతకడమే ఏంటి? భక్తి. మనకి ఈ భూమి మీద భక్తి ఉంటే చాలు. భక్తితో పెద్దగా పని ఉందండి? పనే లేదు. భక్తుడైనటువంటి యాకోబు ఇంకా చక్కగా చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో అనగా మన శరీరములో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? మీ శరీరంలో యుద్ధాలు జరుగుతున్నాయి, మీ శరీరంలో పోరాటాలు జరుగుతున్నాయి. దేని నుండి కలుగుతున్నాయి యుద్ధాలు, పోరాటాలు? అసలు మన శరీరంలో యుద్ధాలు కానీ పోరాటాలు కానీ జరుగుతున్నాయని తెలిసింది మనకి. ఎవరికి తెలుస్తుందంటే ఎవరి శరీరము, ఎవరి ఆత్మ వ్యతిరేకంగా ఉంటాయి చూసారండి. ఆ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆత్మతో శరీరాన్ని ఎవరైతే లొంగ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ యుద్ధం గురించి. మిగతా వాళ్ళకి తెలుస్తుందా? శరీరము ఆత్మను లొంగ తీసుకుని శరీరానుసారులుగా బతుకుతున్న వారికి ఎటువంటి పరిస్థితుల్లో అది తెలియదనే దేవుడు రాయించాడు. మీలో యుద్ధాలు జరుగుతున్నారా బాబు, పోరాటాలు జరుగుతున్నారా బాబు, మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు మీకు ఆ ఫీలింగ్ వస్తుందా లేదా? ఆ ఫీలింగ్ మీకు వస్తుందా లేదా? వస్తే ఒకవేళ దేని నుండి కలుగుతున్నాయి అవి కలగడానికి కారణం ఏంటి? అది మీరు గమనించుకోండి. గమనించుకోండి అంటే అవసరం లేదా? గమనించుకో. ఏమంటున్నానమ్మా? ఇంకా మీ అవయవముల్లో పోరాడు. అదిగోండి, అవయవుల్లో పోరాడుతుందంట. ఏంటవి? భోగేచ్ఛలు. భోగేచ్ఛలు అంటే లగ్జరీ. భోగం అంటే ఏంటండి? లగ్జరీ. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూడండి లగ్జరీ లైఫ్ కోసం తహతహలా ఆడిపోతున్నారు. ఇదిగో మీ శరీరములో పోరాడే భోగేచ్ఛలు వలన
మీకేం కలుగుతుంది? పోరాటాలు, యుద్ధాలు. ఇప్పుడు సమాజం ఎలా ఉందండి? ఒకనాడు సమాజంలో మనిషికి అన్నము, వస్త్రము, నివాసము ఈ 3 ఉంటే చాలు. ఇప్పుడు ఈ 3 లేకపోయినా పర్వాలేదు, సమాజంలో లగ్జరీ లైఫ్ ఉండాలి. ఉండాలా లేదండి? ఖచ్చితంగా ఉండాలి. అదే చెప్తున్నాయండి యాకోబు, మీ అవయవంలో ఏమొచ్చేసినాయి? భోగేచ్ఛలు. భోగేచ్ఛలు ఇప్పుడు వచ్చినాయి కదండి, అవ్వలోనే వచ్చేసింది. అవ్వలో వచ్చిందా లేదా భోగేచ్ఛ? మీరు ఈ పండు దినమున నిత్యముగా మీరు చనిపోరు, మీరు దేవతల వలె మీరు మారిపోతారు. అంటే ఇప్పుడున్న స్థితి కన్నా చాలా బెటర్ స్థితి అది. ఇప్పుడున్న లైఫ్ కన్నా చాలా లగ్జరీ లైఫ్ అది. అంటే వెంటనే అవ్వ శరీరంలో ఏం పుట్టేసే? భోగేచ్ఛలు. దేవతల వలె మేము మారిపోతామంట. ఆ స్థితి ఇంకెంత గొప్పదు, ఆ స్థితి ఇంకెంత గొప్పదు. అంటే పెద్దలు నిలబడి నీళ్లు తాగితే చాలు, పరిగెట్టి పాలు తాగనవసరం లేదంటే ఇప్పుడు సమాజం ఎలా ఉంది? పరిగెట్టి పాలు తాగితే చాలు, నిలబడి నీళ్ళు మేము అస్సలకే తాగము అంటున్నారు. దీనికి కారణం ఏంటంటే అవయవంలో ఏముందండి? అవ్వ అవయవంలో ఏముంది? పాప నియమం ఉంది. లోకాసులు, పాపానికి ఆకర్షించబడేటువంటి స్వభావం ఉంది. ఇదిగో అది ఆ భోగేచ్ఛలు ఎక్కడున్నాయంటే మీ శరీరంలో ఉండబట్టే మీలో ఏమొస్తాయంటే యుద్ధాలు, పోరాటాలు. క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనకు తెలుసు ఇది. మరి అన్యుల పరిస్థితి ఏంటండి? వాళ్ళకి అనిపిస్తుంది అసలుకే. వాళ్ళు ఏమంటారు? ఆత్మ సంఘర్షణ. ఏమంటారు? ఆత్మ సంఘర్షణ, ఆత్మ వంచన అనుకుంటారు. ఆ పదాలు పెట్టుకుంటారు. ఆత్మ సంఘర్షణే. ఆత్మలో సంఘర్షణ జరుగుతుంది. ఏం చేస్తాం? మంచి చేయక చెడు చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఆత్మను వంచుకొని ఏం చేస్తాం? మంచి చేయవలసింది చెడు చేస్తాం. కానీ మనకు తెలిసింది వాళ్ళకి తెలియకపోయింది ఏంటంటే, ఇదిగో ఆత్మను మనం ఎప్పుడైతే గెలిపిస్తేమో అదే భక్తి. వాళ్ళు మరి ఆత్మను గెలిపించగలరా? శరీరానికి ఏమవుతారు? లొంగిపోతారు. శరీరానికి ఏమవుతారండి? వాళ్ళు లొంగిపోతారు. దీని గురించి యోబు భక్తుడు ఏమన్నాడు చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలం అంటే ఏంటి? నరుల కాలం అంటే ఏంటి? ఆయుష్ కాలము. నరుల కాలం అంటే భూమి మీద నీకు దేవుడు ఎంత కాలం ఇచ్చాడో ఆ కాలం అంతా కూడా ఆయుష్ కాలం. ఆ ఆయుష్ కాలం యుద్ధము వంటిది కాదా? యుద్ధ కాలం కాదా? వారి దినములు కూలివాణి దినముల వంటివి కాదా? అంటే నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఎటువంటిదంట? యుద్ధకాలం. మనం ఏం పాడుకుంటున్నాం? ఆ యుద్ధం చేయవలసింది ఎవరు? ఎవరు చెయ్యాలి? మనమేం చెయ్యాలి? మనమేం పాడుకుంటున్నాం? యుద్ధము యెహోవాదే అని పాడుకుంటున్నాం. యుద్ధము యెహోవాదే. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ యుద్ధం నువ్వే చెయ్యాలి అని చెప్తున్నాడు. నువ్వే చెయ్యాలి అని చెప్తున్నాడు. అంటే మన ఆయుష్ కాలం అంతా కూడా ఈ ఆత్మకి శరీరానికి ఏం జరుగుతూ ఉంటుంది? యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇవి రెండు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయంటే శరీరంలో ఏ నియమం ఉంది? పాప నియమం ఉంది. మన ఆత్మలో ఏముంది? దేవుని వాక్యం, ధర్మశాస్త్రము ఉంది.
మనం ఎప్పుడన్నా ఆక్రందన చేసామండి ఇలాగా? పౌలు ఇలాగ అయ్యో అయ్యో అంటే ఏంటి? మనం అక్కడ పదాల కింద చదివేసుకుంటాం. ఆ పదాలకి ఫీలింగ్స్ ఇస్తే అప్పుడు అర్థమవుతుందండి. అయ్యో అని ఎప్పుడు అంటాం? ఏదైనా పరిస్థితి చేజారిపోతున్నప్పుడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే మనం సింపుల్గా చదివేసుకున్నాం అయ్యో. మరి చదివేటప్పుడు స్టైల్ ఒకటి అక్కడ అలా రాయబడలేదు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనయ్యేటువంటి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు? ఎప్పుడన్నా అనుకున్నామండి మనం? అదేనండి పౌలు ఆక్రందన. మనం కూడా ఆక్రందన చేయాలా? మరి ఏది ఆక్రందన? ప్రార్థనలో ఈ ఆక్రందన ఎప్పుడన్నా చేసావా? ప్రభువా నా శరీరం నన్ను ఎలా ఇడిచిపోతుంది ప్రభువా, దాన్ని జయించేటువంటి శక్తి నాకు దయచేయి ప్రభువా అని ఎప్పుడైనా చేసావండి? చూడండి భక్తులు చక్కగా మాట్లాడుతూ మనకి తెలియజేస్తున్నాడు. నా శరీరం వంటిదే మీ శరీరం కూడాను. శరీరానికి ఈ స్వభావం ఉంది కాబట్టి మీరు ఏం చెయ్యాలంటే అని చెబుతూ ఏం చెప్తున్నాడంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొట్లాడుట లేదు కానీ నేను నా ప్రయాస ఏదో గాలిని తవిరినట్టు గాలిని ఇలాగ ఎదుగునట్టు కాదు. నా పోట్లాట అలా లేదు. ఒకవేళ ఇతరులకు ఈ సత్య సువార్తను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదు. పైన ఏమన్నాడు? ఇందాక దౌర్భాగ్యుడిని అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకొని అద్దుకోండి. లోపరుచుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? లోపరుచుకోకపోతే నిన్ను అది రెండో మరణానికి తీసుకెళ్ళిపోతుంది. నువ్వు ఎంత భక్తుడు అయినా సరే. పౌలు కంటే పరమ భక్తులమా మనం? పౌలు కన్నా పరమ భక్తులమా? కాదు. శరీరాన్ని లోపరుచుకోకపోతే ఆత్మ ద్వారా ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? ఇట్టి మరణమునకు లోనయ్యేటువంటి ఈ శరీరం నుండి నన్ను ఎవరు విడిపించుకోగలరు? ఎవరు విడిపించగలరు? శరీరాన్ని ఏం చెయ్యాలంటే నలగగొట్టుకోవాలంట. అప్పుడది ఆత్మ మాట వింటుంది. మరి మన ఆత్మ బలహీనం అయిపోయిందా లేదండి? మన ఆత్మ ఎంత బలహీనం అయిపోయిందంటే 3 అంగుళాలను జయించలేదండి మన ఆత్మ. ఏంటి? 3 అంగుళాలు. ఏంటి ఆ 3 అంగుళాలు? నాలుక. జయించగలదా? ఏది ఉంటే తినగలమా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏసావు వంటి తిండిపోతు కానీ భ్రష్టుడైనను వ్యభిచారైనను మీలో ఉండకుండా చూచుకునిడి అన్నాడా లేదా? వారి కడుపే వారికి దేవుడు అన్నాడా లేదా? అంటే చిన్న విషయం. ఒక ఆహారం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆహారంలో మనం రాజీ పడతామా? ముక్కలేందే వద్దా? అదే కదా పోరాటం లోపల. ఆత్మ ఏం చెప్తుంది? తోటకూర పులుసు ఉంది ఈరోజు, అడ్జస్ట్ అయిపో. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకం కదా అనే రెఫరెన్స్ గుర్తు చేస్తుంది. మనం ఇదిగో ఏసావు మా పితరుడు. ఏసావు ఏది గెలుస్తుంది ఆ యుద్ధంలో? ఏది గెలిచింది ఏసావు జీవితంలోనే? ఎర్రగా ఉన్నటువంటి ఆ కళ్ళగూర కుడికాయ కూర గెలిచిందా లేదా? గెలిచి దేని జయించింది? శరీరమే.
దేన్ని జయించింది? జ్యేష్ఠత్వాన్ని. ఆత్మను జయించింది, కరెక్టే. జయించినందుకు ఫలితం దేన్ని పొందుకుంది? జ్యేష్ఠత్వాన్ని. ఇది చిన్న విషయం అండి, ఇంకా ఎన్ని విషయాలు ఉంటాయో కోకొల్లలుగా ఉంటాయి. అందుకే అనుదినము కూడా వాక్యంతో మనం ఏం చెయ్యాలి? శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఇంకో విషయం, అద్దం దగ్గర ఎక్కువ గడుపుతామా, బైబిల్ దగ్గర ఎక్కువ గడుపుతామా? అద్దం దగ్గర ఎక్కువ గడిపేవాళ్ళు ఆత్మానుసారులా? వాక్యం అనే అద్దం దగ్గర గడిపేవాళ్ళు ఆత్మానుసారులా? చెప్పాలండి. ఎవరు ఆత్మానుసారులు? వాక్యం అనేటువంటి అద్దం దగ్గరే గడిపేవారు. చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామో చూసుకునే వెళతాం. వెళ్తామా లేదా? బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసుకున్నావా? చూడండి, చిన్న చిన్న వాటి దగ్గరే మనం ఏం చేయలేకపోతున్నాం అంటే శరీరాన్ని జయించలేకపోతున్నాం. వాక్యంతో శరీరాన్ని నలగగొట్టలేకపోతున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. పరిమళ వాసనగా ఉండడానికి, మన పాపాలని క్షమించడానికి ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన అంత పుణ్యకార్యం చేస్తే వాక్యంతో మనం నలగొట్టబడాలా లేదా? పరిమళ వాసనగా ఉండేటట్టు. అంటే ఒక పువ్వుని నలిపితేనే వాసన వస్తుందండి. మీరు పర్ఫ్యూమ్ ఇంట్లో వాడతారు కదా, పువ్వు నలగొట్టకుండా లేకపోతే నలపకుండా ఆ పెర్ఫ్యూమ్ ఏమైనా వస్తుందా? వస్తుంది, కానీ అది అక్కడే ఉంటుంది. ఆ పరిమళ వాసన మొత్తం వెదజల్లాలంటే స్ప్రే. అంటే పువ్వు నలిగితేనే పరిమళ వాసన, నువ్వు నలిగితేనే ప్రపంచానికి సువార్త అనే పరిమళ వాసన. మరి ఆ పరిమళ వాసన మనలో నుండి రావాలంటే వాక్యంతో అనుదినము కూడా మనం నలగగొట్టబడాలి. అప్పుడే శరీరాన్ని జయించగలం. అంటే శరీరాన్ని జయించడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఆషామాషి విషయం అయితే కాదు. ప్రభునందు ప్రియులరా, ఇంకా మనం గమనిస్తే చూడండి, ఇంకేమంటున్నాడంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద. ఎవరింటి మీద? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇంటి మీద. ఎవరిల్లు? క్రీస్తు ఇల్లు ఎక్కడ? ఎక్కడండి? ఆయన దేహమే ఆయన ఇల్లు. అంతే కదండి. చదవండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు అదిగోండి స్థిరముగా చేపట్టిన ఎడల మనమే దేవుని ఇల్లు, మన శరీరమే దేవుని ఇల్లు. ఇంత అపవిత్రమైనటువంటి శరీరాన్ని, ఇంత భయంకరమైనటువంటి పాప నియమం ఉన్నటువంటి శరీరాన్ని దేవుని ఇల్లుగా మార్చడమే భక్తి. అర్థమైందండి? దేవుని ఇల్లుగా మార్చడమే భక్తి. అంటే ఆలయ పరిశుభ్రత. ఏంటి?
నీ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయానికి మరి పరిశుభ్రత అవసరమా లేదా? బయట చూడండి ఎంత ఎలా చేస్తూ ఉంటారు, ఎంత ఎలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపి చదవండి వచ్చిన. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, కుమారుడేనా? క్రీస్తు కుమారుడేనా? ఇప్పుడు పెద్ద వివాదం అది. ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద వివాదం అది. సరేండి, అది పక్కన పెడదాం. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద అంటే తండ్రి ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. నా ఇల్లు అంతటిలో మోషే అంటే యెహోవా ఇల్లు, అది మోషే శరీరమే. నా ఇల్లు అంటే మళ్ళీ పరలోకం అనుకున్నారు. పరలోకం అంటే దేవుడు ఉండే స్థలం. ఆయనకి ఇల్లు లేదు, అక్కడ ఆయనకి ఇల్లు లేదు. చదవండి అమ్మా. ధైర్యమును, అదిగో పైన ఇల్లు ఇల్లు అని చెప్పాడు కదా, ఆ ఇల్లు అంటే ఏమనుకుంటారో మళ్ళీని. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును, తుదమట్టుకు చివరి శ్వాస విడిచే వరకు, చివరి శ్వాస విడిచే వరకు నీలో నిరీక్షణ ఉండాలి, నీలో ఉత్సాహం ఉండాలి. అది తుది వరకు చేపట్టిన ఎళ్ళ, స్థిరముగా చేపట్టిన ఎళ్ళ, అదిగోండి మనమే ఆయన ఇల్లు. రా ప్రభువా నాలో నివాసం ఉండు ప్రభు అంటే ఉండడు. నీకు నిరీక్షణ ఉంది కదా, ఆ నిరీక్షణ చాలా గొప్పదైతే, గొప్పది ఎప్పుడు అవుతుందంటే నువ్వు ఆత్మ ద్వారా శరీర కార్యాన్ని జయించగలిగినప్పుడు. ఆ నిరీక్షణ అంత గొప్పదైతేనే దేవుడు మనలో నివాసం ఉంటాడు. పౌలు యొక్క నిరీక్షణ ఎంత గొప్పదో చెప్పండి. ఇప్పుడు వరకు భయపడుతున్నటువంటి పౌలు ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు వరకు భయపడినటువంటి పౌలు ఒక్కసారి ఏమంటున్నాడో ప్రభునందు ప్రియులారా మనం పరిశీలిద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి పత్రిక కాదు, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము. ఏంటి ఆ పోరాటం? పౌలు పోరాటం ఏంటండి? శరీరానికి, తన శరీరంలో ఉన్నటువంటి పాప నియమానికి, తన మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి మధ్య పోరాటము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. అదిగోండి, ముందు నేను ఎంతటి దౌర్భాగ్యుణ్ణి, మరణముకు లోనయ్యేటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడని భయపడుతూ యెహోవా యందు భయభక్తులుగా బతికాడు కదా. నా శరీరం నన్ను ఎక్కడ నరకానికి అప్పగించేస్తుందో అని భయపడుతూ బతికిన పౌలు ఒక్కసారి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకేసారి ఏమొస్తుంది? కాన్ఫిడెన్స్ వచ్చింది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని అంచము వరకు కూడా నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు అదిగో వస్తుందా లేదండి? ముందు నేను దౌర్భాగ్యుడిని అన్నాడు, ఇంకేమన్నాడు? నేను భ్రష్టుడిని, ఇతరులకు బోధించి ఒకవేళ నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని భయపడుతూ భక్తి జీవితాన్ని కొనసాగించాడు. భక్తి జీవితంలో ఖచ్చితంగా ఏమో నా శరీరం నన్ను నరకానికి అప్పగించేస్తుందేమో అనే భయం ఉండాలండి. ఆ భయాన్ని కొనసాగించాడు కాబట్టి చివరికి కాన్ఫిడెన్స్కి ఏమంటాడంటే, విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను, నా కొరకు ఖచ్చితంగా. చూడండి, పరీక్షలు రాసేటువంటి పిల్లలు ప్రిపేర్ అవుతున్నప్పుడు భయం ఉంటుందా లేదా? సేమ్ ఇది కూడా అంతేనండి. నేను చదువుతున్నాను కానీ క్వశ్చన్లు వస్తాయా రాట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా సరే, వాడు స్టేట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా సరే భయము ఉంటుంది. ఎవరికి భయం ఉండదు? భక్తిహీనత ఉన్నవాడికి భయం ఉండదు, భక్తుడికి ఖచ్చితంగా ఏముంటుంది? భయం ఉంటుంది. అంతే కదండి. ఎందుకు? నేను ఇంత శ్రమపడి పరలోకాన్ని త్రుటిలో తప్పిపోతానేమో, ఇతరులకు ప్రకటించి ఒకవేళ నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని భయము కలిగి, చూడండి ఎంత భయమో చూడండి. మనకు ఉందండి ఆ భయం ఇప్పుడు?
ఒక స్థాయికి వచ్చేటప్పటికి, పరీక్షలు రాసేసేటప్పటికి వచ్చేద్దా లేదా కాన్ఫిడెన్స్ చదివినోడికి? ముందేమనుకుంటాడో, నేను చదివినవి వస్తాయో లేదో, ఉన్నది ఉన్నట్టుగా ఎత్తాడో, లేకపోతే అప్లికేషన్ మెథడ్ ఎత్తాడో అని ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. భయంగా పరీక్ష రాస్తాడు. కొత్తదా లేదా కాన్ఫిడెన్స్? అలాగే పౌలు చేయుత చరమాంకంలో ఏమంటున్నాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇకపై నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది. ఆ పోరాటం ఏంటో కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. పోరాటం ఏంటో ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇంకేమన్నాడు చూడండి కింద, ఆ దినమందు అంటే తీర్పు దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఇలా భయపడుతూ భక్తిని సాగించినటువంటి పౌలుకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే చూడండి. జీవ కిరీటం నా కోసం వచ్చేసింది, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలే ఎవరైనా చెప్పగలిగారండి బైబిల్లో? ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? ముందేమో భయపడుతూ ఉన్నాడు, మరి ఎంత కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? పైకి భక్తి గలవారయ్యి భక్తి యొక్క శక్తిని ఎవరాల్లో గాలికి చెదరగొట్టే ఒటువంటి వారు భక్తిహీనులు అలా ఉంటారు. పైకి భక్తిగానే ఉంటారు, కానీ ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించరు, శరీరాన్ని నలగొట్టుకోరు. పౌలు అయితే భయపడుతూ శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తర్వాత కాన్ఫిడెన్స్ మాటలు ఎలా ఉన్నాయి? విశ్వాసం కాపాడుకున్నాను, ఏకంగా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నేను, మీరు నన్ను పోలి నడుచుకునిడి. ఇప్పుడు వాస్తవానికి మనం పౌలుని పోలి నడుచుకోవాలా, క్రీస్తుని పోలి నడుచుకోవాలా? చెప్పాలండి. విద్యార్థి టీచర్ని అనుసరించి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడిని అనుసరించి ప్రిపేర్ అవ్వాలా? టీచరు కేవలం టీచింగ్ చేస్తుంది, టీచర్ని అనుసరించాలి, కాదంటా లేదు. కానీ కష్టపడలో నువ్వు ఎలాగ కష్టపడ్డావు, నీకు ఎలా కష్టపడితే ఫస్ట్ క్లాస్ వచ్చింది అనే విషయంలో వీళ్ళని అనుసరించాలి. బోధ టీచర్ని అనుసరించాలి, అంతే కదండి. బైబిల్ చెప్పింది కదా, మీరు ప్రవక్తలను మాదిరిగా ఉంచుకునేది, చూడండి. ఇదేంటి భక్తి అంటే, శరీరాన్ని నలగొట్టుకోవడమే భక్తి. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ వస్తుందండి. నా కొరకు జీవ కిరీటం. లేకపోతే అప్పటి వరకు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? ప్రభువా నీ పరలోకంలో ఒక మూల చోటి, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే ఇచ్చేస్తాడేంటి? దీని వెనకాల ఎంత కష్టం ఉంది? ప్రార్థన చేస్తే ఫస్ట్ క్లాస్ వచ్చేద్దని చదవకుండా వచ్చేద్దా? అలా వచ్చేస్తుందని పాస్టర్ వెనకాల తిరిగినటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పెన్నకి ప్రార్థన చేస్తే ఆ పెన్నే పరీక్షల్ని దాటించేద్దని నమ్మకమైనటువంటి, నువ్వు కష్టపడకుండా నువ్వు పరీక్షలు పాస్ అవుతావు. నీ భక్తి జీవితంలో శరీరాన్ని నలగొట్టకుండా నువ్వు పరలోకానికి ఎలా చేరుకుంటావు? ఎలాగా? ఒక్కసారి అది ఆలోచించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలండి. తీర్పు దేవుని ఇంటి వద్ద, దేవుని ఇల్లు ఏంటండి? ఇందా చెప్పుకున్నాం, విశ్వాసము నిరీక్షణ కడ వరకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. అంటే తీర్పు ఎక్కడ బయలుదేరుతుంది? దేవుని ఇల్లు అంటే
శరీరంలోనే. నువ్వు శరీరాన్ని గెలిపించావంటే నీకు తీర్పు ఎలా ఉంటుంది? ఆరని అగ్గి తీరని బాధ. ఆత్మను గెలిపించావనుకో అప్పుడే నీకు తీర్పు జరిగిపోద్ది ఆ విషయంలో. అంటే మనుషుడు ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు లెక్కడిగేటువంటి దేవుడు మనిషి చేసేటువంటి ప్రతి క్రియకు లెక్కడగడా. నీ మనసులో అప్పుడు ఒక యుద్ధం జరిగింది కదా, చర్చికి వెళ్దామా, క్రికెట్ చూద్దామా, యుద్ధం జరిగింది కదా, దాన్ని లెక్కేది? దేని గెలిపించావు నువ్వు? లెక్కడుగుతాడా లేదా? మాటల్లోనే లెక్కడిగినటువంటి దేవుడు క్రియల్లో లెక్కడగా. మనకి ఇప్పటివరకు ఏం చెప్పారు? మాటల్లోనే లెక్క అడుగుతాడేమో అనుకుంటున్నాం. క్రియల్లో కూడా ఆయన లెక్క అడుగుతాడు. ఎక్కడ మొదలవుతుంది తీర్పు? ఇప్పుడు చెప్పండి. మనలో. దేవుని ఇల్లు అంటే మనమే. నీ మనసులో రెండు ఆలోచనలకి సంఘర్షణ జరుగుతుంది. ఒకటి దైవ ఆలోచన, రెండవది దుష్టి ఆలోచన. ఆ సంఘర్షణ జరిగినప్పుడు నువ్వు దేన్ని గెలిపిస్తున్నావు అనే దాని మీదే నీ భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే క్రీస్తు న్యాయపేట ఎదిరిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పాపం చేయలేదు ప్రభువా అని చెప్పగలిగేవాడు ఎవడన్నా ఉంటాడు? అని ఏం చేస్తాడు? గొర్రెలను మేకలనే వేరు చేసేస్తాడు. ఎందుకు? తీర్పు ఎప్పుడో మన ఇంటి దగ్గర, ఈ శరీరం అంటే ఇంట్లో జరిగిపోయింది. అయ్యో తప్పు చేస్తాను నేను చర్చిలో మంచి వాక్యం చెప్పారంటే ఈరోజు అనవసరం క్రికెట్ మ్యాచ్ దగ్గర ఉండిపోయాను అంటే నీకు నువ్వే తీర్పు తీర్చేసుకోవడం లేదా? జరిగిపోయిందా లేదా తీర్పు? అదే అన్నాడు, తీర్పు దేవుని ఇంటి వద్ద వచ్చేసింది. తీర్పు మీ శరీరంలోనే జరిగిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆయన వేరు చేసేస్తాడు. అందుకే నెమ్మది పడే స్థలంలో కొంతమందికి వెళ్ళిపోతే వేదన పడే స్థలంలోకి వెళ్ళిపోయారా లేదా? చదవండి. అది మన యొద్దనే ఆరంభమైతే ఎంతో కొంత దేవుని తెలుసుకున్నటువంటి మన యొద్దనే తీర్పు ఆరంభమైతే సువార్తకు అవేదీయులైనటువంటి బోలుడు మంది ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళ స్థితి ఏంటి? నరకమే. వాళ్ళ స్థితి ఏంటి? నరకమే. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఎక్కడ నిలుతురు? నీతిమంతుడు రక్షించబడుట దుర్లభం అయిపోద్దంట. ఎందుకు? శరీరంలో ఉన్నటువంటి పాప నియమం బట్టి. పౌలు నీతిమంతుడా లేదా? కాదా? నీతిమంతుడే. కానీ ఆ భయం ఉందా లేదా? భయం ఉందా లేదా? నీతిమంతుడే రక్షించబడతాడు. నీతిమంతుడు ఖచ్చితంగా చివరి వరకు నీతిమంతుడిగా ఉంటే. ఒకవేళ నీతిమంతుడు తప్పిపోడితే, వాడు రక్షించబడటం దుర్లభమైతే ఇంకా పాప ఎక్కడ? ఫస్ట్ క్లాసు బాగా చదివేవాడు స్కూల్లో ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా సరే ఫస్ట్ వచ్చేసినవాడు ఫెయిల్ అయిపోయాడు అనుకో, మిగతా వాళ్ళకి ఆర్డర్ స్టూడెంట్కి ఏమొచ్చేది? ముందు ఏమొచ్చేది? బై మిస్టేక్ ఫెయిల్ అయిపోయాడని రిజల్ట్ వచ్చింది. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? దడ పుట్టేద్దా లేదా రిజల్ట్ చూసుకోవడానికి? ఆడే ఫెయిల్ అయిపోయాడు. మన పరిస్థితి అదే అంటున్నాడు దేవుడు. మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే అది నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఎక్కడ నిలుతురు? అదేంటి పౌలుకు ఉన్నటువంటి భయం. పౌలుకు ఉన్నటువంటి భయం. ఆ 7వ అధ్యాయం ఎంత బాగుంటుందంటే అండి, ఎన్నిసార్లు చదివినా సరే ఆ 7వ అధ్యాయం తనివి తీరదు. రోమపత్రిక 7వ అధ్యాయం ఎన్నిసార్లు చదివినా సరే తనివి తీరదు. ఆ చివర ఏమన్నాడు చూడండి ఒక్కసారి. 7వ అధ్యాయం 25వ వచనం.
అది కూడా చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. పైనేమో నేను దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణంలోనయ్యేటువంటి శరీరం నన్ను ఎవడు విడిపించగలడు, నా శరీరంలో పాప నియమం ఉంది, అది నా మనసులో ఉన్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుతుంది, అందుకే నేను మేలైంది చెయ్యాలని నాకున్నా సరే చెయ్యలేకపోతున్నాను. ఇలా బాధపడుతూ చివరికి ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి దేనికి చెల్లిస్తున్నాడు? పైనంతా బాధ, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఏంటి? కిందకు వచ్చేటప్పటికి ఎందుకు చెల్లిస్తున్నాడు? పాప నియమం ఉన్నందుక. ఎందుకు చెల్లిస్తున్నాడో కింద రాశాడు చూడండి. ఎందుకంటే కాగా చూడండి అంత చక్కగా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మనస్సు విషయంలో ఆలోచనల విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమానికి. ఇక్కడ మీకు డౌట్ రావాలండి, ఇక్కడ మీకు ఖచ్చితంగా డౌట్ రావాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మనస్సు విషయంలో నేను దైవ నియమానికి దాసుడును, శరీర విషయంలో నేను పాప నియమానికి దాసుడును. ఏం డౌట్ రావాలి చెప్పాలండి? ఒక్క నిమిషం అవుతుంది, ఆలోచించండి. మీకు తెలిసిందే అది. నేను మనస్సు విషయంలో దైవ నియమానికి దాసుడిని అంటున్నాడు, శరీర విషయంలో పాప నియమానికి దాసుడిని అంటున్నాడు. ఏం గుర్తు రావాలి మీకు? మత్తయి సువార్తలో ఎవడనో ఇద్దరు యజమానులకు గుర్తు రావాలా లేదా? ఇక్కడ ఇద్దరికి దాసుడుగా ఉన్నట్టు కనబడుతుందా లేదా? కనబడుతుందా లేదా? ఎవడను సిరికి దేవునికి దాసుడే ఉండ నేరడు. ఇక పౌలు ఏమంటున్నాడు? నేను మనసు విషయంలో దైవ నియమానికి దాసుడునే ఉన్నాను, శరీర విషయంలో పాప నియమానికి దాసుడునే ఉన్నాను. పాపం నియమం నా శరీరంలో ఉంది, పాపం వరకు కూడా నన్ను ఈడ్చుకుపోతుంది, కానీ పాపం నేను చేయడం లేదు. ఏసేపుకి పాపం చేసేటువంటి అవకాశం వచ్చిందా? పాపానికి దగ్గరకంటే వెళ్ళిపోయాడా? ఇంకా పాపానికి దాసుడు అయిపోతున్నాడు అనుకోగానే దేవునికి వ్యతిరేకంగా ఇట్టి కార్యాన్ని నేను చెయ్యగలనని ఏం వచ్చాడు? వెనక్కి వచ్చాడు, పారిపోయాడు. పౌలుకు కూడా ఇలాంటివే తరస్థించుంటాయి. పాపానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా పాపం చెయ్యలేదు. ఆలోచనల్లో పాపానికి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు, కానీ పాపం చెయ్యలేదు. అంటే నన్ను దాసుడిగా తీసుకెళ్ళిపోతుంది ఇది. శరీర నియమానికి నేను దాసుడిగా అయిపోతున్నాను, అలాంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి. కానీ మనసు విషయంలో నేను దైవ నియమానికి దాసుడను, దైవ నియమానికి నేను దాసుడను. చూడండి ఎంత గొప్పగా ఉందో. మరి మనం మనస్సు విషయంలో దైవ నియమానికి దాసులుగా ఉంటే ఖచ్చితంగా శరీర నియమాన్ని ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? నెరవేర్చు. శరీర నియమం ఏంటి? పాపానికి ఆకర్షించబడ్డావు. మనసు విషయంలో దైవ నియమానికి నువ్వు దాసుడుగా ఉంటే శరీర నియమాన్ని నువ్వు నెరవేర్చవు. ఎంత ఉందండి. ఏదో వెళ్ళిపోయి అల్లు సూత్రాన్ని మనం వచ్చేయడం కాదు. ఎంత కష్టపడితేనే కానీ ఏం రాదు. మరి పౌలుకే కష్టమైపోతుంటే నీతిమంతుడే రక్షించబడితే పడటం దుర్లభం అయిపోతే ఇంకా అంతా ఇంత భక్తి ఉన్నటువంటి మన పరిస్థితి. పౌలు శరీరం చూసాం, మన శరీరం చూసాం, యేసుప్రభు శరీరం పరిస్థితి ఏంటి? పౌలుకు ఉన్నటువంటి శరీరమే, మనకున్నటువంటి శరీరమే యేసుక్రీస్తు వరకు ఉందా లేదా? చెప్పాలండి, ఉందా లేదా? మనకున్న శరీరమే, పౌలుకు ఉన్నటువంటి శరీరమే యేసుక్రీస్తు వరకు ఉందా, లేకపోతే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఏమన్నా అది డిజైన్ చేయబడిందా?
మన వంటి శరీరమేనా? అంటే పాప నియమము అంటే పాపం ఆయనలో ఉందంట లేదంటే మీరు జాగ్రత్తగా గమనించండి. పాపానికి ఆకర్షించబడేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది ఆయన శరీరంలో కూడా ఉంది. కానీ ఆయన ఎన్నడూ కూడా పాపం చేయలేదు. ఆత్మనే ఏం చేశాడు? గెలిపించాడు. చూడండి ఒక్కసారి ఆ మాట. మళ్ళీ ఇలా చెప్పేశారు ఏంటి అనుకుంటారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువురా. మన బలహీనతలు ఏంటి? అప్పు ఉంది, రోగం ఉంది, ఈ కాదు. శరీరాన్ని ధరించలేకపోవడం మన బలహీనత. అర్థమైందండి? భక్తుని యొక్క బలహీనత ఏంటి? శరీరాన్ని జయించకపోవడం. అంతే కదండి. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. మన బలహీనతల యందు మనతో సహానుభవము అండర్లైన్ చేయండి. సహానుభవము లేనివాడు కాడు గాని. అంటే మన బలహీనతతో ఆయనకి ఏముంది? సహానుభవం ఉంది. మనకున్న శరీరం ఆయనకు ఉంది. అర్థమైందండి? అంటే పౌలుకున్న శరీరం, మనకున్న శరీరం, క్రీస్తుకున్న శరీరం ఒక్కటే. మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు. సహానుభవం ఉంది. సమస్త విషయంలోనూ. అదిగోండి, శరీరం మనం శోధిస్తుంది, ఆయన్ని కూడా శరీరం శోధించి ఉంటుందా లేదా? సమస్త విషయంలోనూ మనవలే శోధింపబడినను. అది కూడా అండర్లైన్ చేసుకోండి. సమస్త విషయంలో మనవలే ఆయన శోధింపబడినను. అదిగోండి, శోధింపబడ్డా? యాస్. ఎందుకు శోధింపబడ్డాడు? పాప నియమం శరీరంలో ఉంటేనే శోధింపబడతాడు. అంతే కదండి. దాన్ని శోధించగలడా శోధకుడు? మళ్ళీ పాప నియమం ఉందని చెప్పారు అనుకోకండి. పాప నియమం అంటే ఏంటి? పాపానికి ఆకర్షించేటువంటి స్వభావం. అర్థమైందండి మీకు? అర్థమైందండి? అది పాపం కాదు, ఒక లక్షణం. అది ఆ లక్షణానికి దాసుడు అయిపోతే అలా వెళ్ళిపోతాం. దాని నుండి వెనక్కి వస్తే దేవుని కోసం నిలబడతాం. మళ్ళీ ఒక్కసారి చదవండి, వచ్చిన ముగించేస్తాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము. మనతో సహానుభవం ఏంటండి? మన అనుభవానికి, యేసుక్రీస్తు వారి అనుభవానికి సహానుభవం అంట. సహానుభవం అంటే ఇద్దరు కూడా ఒకటే అనుభవిస్తున్నాం. ఏంటి? శరీరాన్ని నాకు పాప నియమం ఉంది, ఆయన శరీరంలో కూడా. మళ్ళీ పాప నియమం అన్నా నేను ఇక్కడ మళ్ళీ పొరపాటున అర్థం చేసుకోకండి. మళ్ళీ చెప్తున్నాను. ఆయన లేనివాడు కాదు, సహానుభవం లేనివాడు. బాడీ ఏదో ప్రత్యేకంగా డిజైన్ చేయబడలేదు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే. అదిగోండి, మన వలే శరీర విషయంలో సమస్త విషయంలో కూడా శోధింపబడ్డాడంటే ఆయన పాపం లేనివాడిగా ఉన్నాడు. అండ్ సింపుల్గా చెప్తానండి, మీకు అర్థమైంది. సాతాను ఎత్తైన కొండ దగ్గరికి తీసుకెళ్ళిపోయి యేసుప్రభు అన్ని లోక రాజ్యాలన్నీ చూపించి నువ్వు నాకు మొక్కితే నీ పాదాక్రాంతం చేస్తానని అన్నది. ఎందుకు చేసాడు అలాగా? శరీరంలో ఏముంది? నేత్రాస ఉంది. అర్థమైందండి? యేసుప్రభు వారి శరీరం కూడా ఆ లక్షణం కలిగి ఉంది. లేకపోతే సాతాను తీసుకెళ్ళడు కదా. నేను ఎలాగ గెలవలేనని అలాగే ఊరుకుంటాడు. అర్థమైందండి? దేవునికి నరునికి మధ్య వ్యక్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును ఏమన్నాడు? నరుడు. ఎందుకన్నాడు? ఇదిగో శరీరం నరుని వంటి శరీరమే. అపవాది టెస్ట్ చేసిందంటే ఆ శరీరానికి ఏముందని చూపించాడు. నేత్రాస. టెస్ట్ చేశాడంటే జీవపు డంబం. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ కొండ నుంచి దూకే జీవపు డంబం. నువ్వు దేవుని
కుమారుని కదా. అంటే శరీరానికి, క్రీస్తు శరీరానికి కూడా జీవబ్రహ్మానికి లొంగిపోయేటువంటి తత్వం ఉందా లేదా? ఉందా లేదా? నీకు ఆకలేస్తుంది కదా, ఈ రొట్టెలను రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే. కానీ యేసు ప్రభు వారు చేశారండి. పాప నియమం ఆయన శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆయన పాపరహితుడు. పాపం ఎన్నడూ కూడా జీవితంలో చేయడు, కానీ నియమం అయితే ఉంది. అర్థమైందండి? మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి. బాగా నాలో పాపం ఉందని మీలో ఎవరో స్థాపించ. ఆయన అలాగా పాపాన్ని జయించేది కాబట్టి అంగీకరించబడ్డాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, తను బ్రతికిన కాలం అంతా ప్రార్థనలతోనూ యాచనలతోనూ విధేయత నేర్చుకునేను. అదిగోండి శరీర ఎంతమ్మా రిఫరెన్స్? అదిగో మళ్ళీ చెప్తున్నాడు, శరీర దారి. అంటే చెప్పండి, శరీర దారి అంటే ఏంటి? శరీరాన్ని ధరించుకున్నాడు. ఎటువంటి శరీరం? మనలాంటి శరీరమే. మీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ వాస్తవం ఇది. ఆయన పాపాన్ని గెలిచాడు అనేది వాస్తవం. మరి పరీక్ష లేకపోతే పాపాన్ని ఎప్పుడు గెలిచాడు ఆయన? ఆయన శరీరము ఏదో దైవిక శరీరం అయితే దాంట్లో గొప్ప ఏముంది? ఏమైనా ఉందండి? పరీక్షకు నిలబడేటువంటి శరీరం అయితే గొప్ప ఉంది. చూడండి, ఆయన శరీర దారి అయినటువంటి దినముల్లో ఇదిగోండి మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తనకు మరణము నుండి, అది పౌలు అన్నాడు కదా, ఇట్టి మరణముకు లోనయ్యేటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించగలడు? పౌలు ఆవేదన, క్రీస్తు ఆవేదన ఒకలాగా ఉందా లేదా? చదవండి. కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, అదిగోండి యేసుక్రీస్తు వారు కూడా భయభక్తులుగా అవసరం అండి. రాయబడి ఉందా లేదా? అండర్లైన్ చేసుకోండి. భయ భక్తులు కలిగి ఉన్నందున, అదిగోండి ఆయనకు భయ భక్తులు ఆయన కలిగి లేకపోతే ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన బలి పనికిరాదు. చూసారండి మీరు? భయ భక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడును. పౌలు ఆయన కుమారుడై ఉండి తాను పొందినటువంటి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. అంగీకరించాలంటే యేసు బలి తండ్రి ఆయన ఏం చెయ్యాలంటే భయభక్తులు యేసుక్రీస్తు వారు కలిగి ఉండాలి. ఎప్పుడు? శరీరధారి అయినప్పుడు దినములు. ఎందుకు భయము? తన శరీరము కూడా అటువంటిదే కాబట్టి అంగీకరించాడంటండి. ఆయన పాపరహితుడుగా, పాపం లేనివాడుగా ఉన్నాడు కాబట్టి అంగీకరించాడు. లేకపోతే అంగీకరించడు. ఆయన్నే అంగీకరించకపోతే ఆపలు మనం ఎంతండి? ఒకసారి ఆలోచించుకోండి. అందుకే నీతిమంతుడే బ్రతుకుతో దుర్లభం అయితే పాపియు భక్తిహీనుడు ఎక్కడ? అది మనకు చెంపపెట్టు మాట. మరి ఇప్పుడు మన దౌర్భాగ్యమా కాదా? చెప్పండి, దౌర్భాగ్యులమా కాదా? ఎందుకు దౌర్భాగ్యులు? పౌలు క్రీస్తు వారు ఇద్దరు కూడా పాప నియమం వారి శరీరంలో ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళు చేయలేదు. చాలా మంది పౌలుకు ఉన్నటువంటి ముళ్ళు ఏమని చెప్పేశారు? చెప్పేశారా లేదా? మరి నీతి కిరీటం ఎవరు దొక్కుతుంది? పాపికి దొక్కుతుందా? దక్కదు కదా. ఇంత కష్టం అండి నిత్యరాజ్యానికి చేరుకోవడం, ఎంత కష్టం అండి. మనమేమో ఏం చేస్తామంటే ఏదో మన భక్తి మనకు గొప్పది అనుకొని, నాకు కాకపోతే దేవుడు ఎవరు పరలోకానికి ఇస్తాడు. నేను ఎంత భక్తి చేశాను, ఆరాధనకు 1 గంట ముందు వెళ్ళిపోయి చచ్చి ఉడిచేసాను, 2 గంటలు మోకాలు ప్రార్థన చేసేసాను, దేవుడి కోసం ఆ కార్యాన్ని ఈ కార్యాన్ని చేస్తాను. మరి సామెత ఉంది కదండి, చిన్న సామెత, అక్కడే మిస్ అయిపోతాం.
ఎంత గెలవనోడంట రచ్చ గెలవడంట. మరి ఇల్లేది? మరి ఈ దేహాన్ని జయించిన వాడు రచ్చ ఎలా గెలవగలడు? భక్తి అంటే ఏంటి? ఈ శరీరాన్ని మనం జయించడమే భక్తి. దీన్ని జయించుకోలేకుండా నువ్వు బయట ఎంత గొప్పవాడిగా నువ్వు పేరు ప్రఖ్యాతులుగా పొందినా సరే ఆ భక్తిని దేవుడు కొట్టేస్తాడు. అంగీకరించడు. కాబట్టి దృష్టిలో ఉంచుకోండి, మన శరీరము అంత ప్రమాదకరమైనది. దాన్ని వాక్యం చేత ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే నలగగొట్టుకోవాలి. ప్రతి క్షణం కూడా నలగగొట్టుకోవాలి. అదే భక్తి. ఇది లేకుండా పరలోకం వచ్చేస్తుందంటే మీకు పాసిబిలిటీ అనిపించిందా? లేదని అర్థమైపోయిందా లేదా? అర్థం. ప్రార్థన చేసుకోండి.